వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి తెరపడిందా? కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య వర్సెస్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య నెలకొన్నటువంటి పవర్ షేరింగ్ వివాదం కాస్త సద్దుమణిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కర్ణాటక రాజకీయాల్లో అధికార మార్పు అనివార్యం. కర్ణాటక రాజకీయాల్లో నెలకొన్నటువంటి సంక్షోభం కారణంగా కర్ణాటక కాంగ్రెస్ రెండుగా చేయనుందనే వార్తలు గత కొద్ది రోజులుగా హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటింది. ఈ సందర్భంగా పవర్ షేరింగ్ ఒప్పందంలో భాగంగా 2023లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయం సాధించినప్పుడు ఓ దశలో డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని అంతా భావించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం సీనియారిటీకి పెద్దపీట వేసే తరుణంలో భాగంగా సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. ఆ క్రమంలో డీకే శివకుమార్ వర్గం నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత, ఒక రకమైన ఆందోళన నెలకొనడంతో పవర్ షేరింగ్ ఏదైతే చెరో 2.5 ఏళ్ల రాజీ మార్గం ద్వారా కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరిని ఒప్పించింది అనేది ప్రధానంగా బయటకు వస్తున్నటువంటి విషయం. అయితే ఈ నేపథ్యంలో 2.5 ఏళ్లు పూర్తవడంతో డీకే శివకుమార్ వర్గం డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి ఇవ్వాలి, ఇచ్చిన రాజీ ఒప్పందం ప్రకారం ఆ ఫార్ములాను నెరవేర్చాలనేది ఒక ప్రధానంగా పట్టుబడుతున్న పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో అటు సిద్ధరామయ్య కూడా పూర్తి 5 ఏళ్లు కొనసాగాలని చెప్పి నిర్ణయించుకుని సిద్ధరామయ్య వర్గం కూడా అందుకు తగ్గ ప్రయత్నాలు చేస్తుంది. సో రెండు వర్గాల మద్దతుదారులు ఢిల్లీపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇటు డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ఇద్దరి మధ్య నెలకొన్నటువంటి పవర్ షేరింగ్ విషయంలో నెలకొన్నటువంటి కోల్డ్ వార్ ను మరింత పెంచింది. ముఖ్యంగా డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు పార్టీ ఒక ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది మాటకిచ్చిన విలువ, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం అంటే చాలా గొప్ప విషయం అంటూ వివరించారు. అంటే కాంగ్రెస్ అధిష్టానం ఏదైతే చెరో 2.5 ఏళ్ల సీఎం పదవి విషయంలో ఇద్దరికి రాజీ కుదిర్చింది అని చెప్పి ఏదైతే వాదన వినిపిస్తుందో ఆ వాదనను కాంగ్రెస్ అధిష్టానానికి గుర్తు చేసేందుకే డీకే శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారా అనే ఒక వాదన కూడా వచ్చింది. సో ఏదేమైనప్పటికీ ఇద్దరి మధ్య పవర్ షేరింగ్ వివాదం అనేది పెద్ద ఎత్తున నిలిచింది. ఓ దశలో కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయిందనే ఒక వార్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఇవాళ జరిగినటువంటి తాజా పరిణామం అందరికీ అన్ని ఊహాగానాలకు, అన్ని సందేహాలకు చెక్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇవాళ సిద్ధరామయ్య నివాసంలో డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ విందుకు పాల్గొన్నారు. ముఖ్యంగా దీన్ని సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్ విత్ డీకే శివకుమార్ అనాలా, లేదా డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ విత్ సిద్ధరామయ్య అనాలో తెలియదు. కానీ ఇద్దరు కీలకమైన నేతలు, ఏ నేతల మధ్య అయితే పవర్ షేరింగ్ వివాదం నెలకొందో, గత కొద్ది రోజులుగా కర్ణాటక రాజకీయాల్లో ఒక ప్రతిష్టంభన నెలకొందో, కర్ణాటక రాజకీయాల్లో ఒక వివాదం చెలరేగిందో, ఈ అంశానికి చెక్ పెడుతూ ఇద్దరు బ్రేక్ఫాస్ట్ కు హాజరయ్యారు. సిద్ధరామయ్య నివాసంలో డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ విందు ఆరగించిన తర్వాత మీడియాతో మాట్లాడారు సిద్ధరామయ్య. ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు, ఇదంతా కేవలం మీడియా, అటు బీజేపీ అటు జేడీఎస్ సృష్టించిన వివాదం మాత్రమే. ఒక సెక్షన్ ఆఫ్ మీడియాను, తర్వాత బీజేపీ జేడీఎస్ పార్టీలు సృష్టించిన వివాదం మాత్రమే. ఇద్దరు కలిసే ఉన్నాము, ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు, హైకమాండ్ నిర్ణయమే మాకు శిరోధార్యం అంటూ మరోసారి సిద్ధరామయ్య చెప్పడం విశేషం. సో ఏదేమైనప్పటికీ పవర్ షేరింగ్ వివాదం కాస్త ఒక పవర్ఫుల్ టిఫిన్ తో ఎండ్ అయిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే కొన్ని మీమ్స్ కూడా వస్తున్నాయి. అసలు ఆ బ్రేక్ఫాస్ట్ లో ఉన్నటువంటి మెనూ ఏంటి, అంతగా కోల్డ్ వార్ విషయంలో ఇద్దరు నేతల్ని తిరిగి రాజీకి కుదిర్చినటువంటి మెనూ ఏముందబ్బా అనే ఒక మీమ్స్ కూడా ట్రోల్ అవుతున్న పరిస్థితి. సో ఏదేమైనప్పటికీ సిద్ధరామయ్య అయితే ఇద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేవు, పవర్ షేరింగ్ వివాదం అసలు లేనే లేదు, కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పి బ్రేక్ఫాస్ట్ అనంతరం సిద్ధరామయ్య చెప్పగా, ఇటు డీకే శివకుమార్ కూడా కాంగ్రెస్ అధిష్టానం పిలిస్తే నేను ఢిల్లీ వెళ్తానని చెప్పడం మరో గమనార్హమైన విషయం ఇక్కడ. అయితే అదే క్రమంలో ఇవాళ ఆయన ఢిల్లీ వెళ్తున్నట్టు పక్కా సమాచారం అందుతోంది. సో అంటే డీకే శివకుమార్ ను మరో 2.5 ఏళ్ల సీఎం పదవి కోసం కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే నిర్ణయించిందా, సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తప్పించి డీకే శివకుమార్ని మిగిలిన 2.5 ఏళ్ల సీఎం పదవి కోసం నామినేట్ చేయనుందా అనే ఒక వాదన బలంగా వినిపిస్తుంది. మొత్తానికి కర్ణాటక రాజకీయాల్లో నెలకొన్నటువంటి సంక్షోభం ఒక పవర్ టిఫిన్ ద్వారా ఎండ్ అయిందని చెప్పవచ్చు. మొత్తానికి డీకే శివకుమార్ కర్ణాటక తదుపరి సీఎంగా ఎన్నుకోనున్నారనే వార్తలు ఈ క్రమంలో ఇద్దరి మధ్య నెలకొన్నటువంటి బ్రేక్ఫాస్ట్ అనంతరం, డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యల అనంతరం డీకే శివకుమార్ ఇవాళ ఢిల్లీ వెళ్తున్న క్రమంలో వినిపిస్తున్నటువంటి ఒక బలమైన వాదన.